పిన్ని, కాలేజీకి వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. ఉమ్. చెప్పండి రామనాథం గారు, బాగున్నారా? ఆ! నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను బానే ఉన్నానండి. చాలా సంతోషం. మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పమన్నారు కదా! అందుకే ఫోన్ చేశాను. అవును, కానీ అది నా కూతురు కాదు. అది తెలుసమ్మా. మీ ఆయనకి పెద్ద భార్య కూతురైనా తను నీ కూతురు లాంటిదే కదా! అందుకే చెప్తున్నాను. అది సరే గాని అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. మాట్లాడమంటారా? అవునా? ఎలాంటి సంబంధం చూశారు? ఆ అబ్బాయికి ఒక పెద్ద బంగళా ఉంది. 50 ఎకరాల పొలం కూడా ఉంది. ఇంకా బంగారం, కార్లు ఇలా ఒక్కటేమిటి చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వరులు. సర్లేండి, అబ్బాయి గురించి చెప్పండి. అంతా బాగానే ఉంది కానీ అబ్బాయికే చిన్న ప్రాబ్లం ఉంది. అలాగా? ఏంటా ప్రాబ్లం? ఆ అబ్బాయి కాస్త మతి స్థిమితం లేనట్టుగా కనబడతాడు అంతే. అతను ఒకసారి బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకి గాయమైందమ్మా. అప్పటి నుంచి మతి స్థిమితం లేని వాళ్ళలాగా అమాయకుల్లా ఉంటాడు. అతనికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? సరే, ఒక్క నిమిషం ఉండండి, ఆలోచించి చెప్తాను. అలాగేనండి. అమ్మయ్యా, చాలా పెద్ద కోటీశ్వరుల సంబంధంలా ఉంది. వాహ్, బంగ్లా ఉంది, కార్లున్నాయి, స్థలాలున్నాయి. ఎలాగైనా ఈ పిల్లనిచ్చి ఆ తెలివి తక్కువ వాడికి కట్టబెడితే తర్వాత అంతా కొద్ది కొద్దిగా నా సొంతం చేసుకోవచ్చు. ఈ సంబంధాన్ని ఏ విధంగానైనా సరే వదులుకోకూడదు. మ్మ్. హలో చెప్పండి. ఆ, ఈ సంబంధం మాకిష్టమేనండి. అలాగా? సరే, పెళ్లి కొడుకు అన్నయ్యకి మీ గురించి చెప్పి మీ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను. అతను మీతో మాట్లాడతాడు. అలాగా? సరేనండి. ఉంటాను. హ్మ్. హ్మ్. హలో. హలో, రాజేశ్వరి గారండి? అవునండి. పెళ్లి సంబంధం కోసం బ్రోకర్ మీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు. నేను పెళ్లి కొడుకు అన్నయ్యని మాట్లాడుతున్నాను. నేను ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. అవునా? సరే రండి, మా అడ్రస్ని మీకు వాట్సాప్లో పంపిస్తాను. అలాగేనండి. ఫోన్ పెట్టేస్తాను. ఉమ్. ఉమ్. ఏమండి? ఏమండి? వస్తున్నాను. ఎవరండి? నేను పెళ్లి కొడుకు అన్నయ్యనండి. ఇందాక కాల్ చేశాను కదా. మీరేనా? ఆ. రండి రండి రండి, లోపలికి రండి. ఉమ్. కూర్చోండి. ఉమ్. ఆగండి, నేను వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. సరేనండి. ఉమ్.
జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఆ, ఇప్పుడు చెప్పండి. పెళ్లి కొడుకు నా సొంత తమ్ముడండి. ఆహా. మాకు చాలా ఆస్తులున్నాయి. ఉమ్, కానీ మా వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల కొంచెం మతిస్థిమితం లేని వ్యక్తిలాగా ఉంటాడు. వాడికి పెళ్లి సంబంధం వెతికేటప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని బ్రోకర్ చెప్పాడు. నేను చాలా ట్రై చేశాను. కానీ ఒక్క సంబంధం కూడా కుదరలేదు. మీరు సరే అంటే మా వాడికి ఒక మంచి జీవితం ఏర్పడుతుంది. మీరే మా వాడికి ఎలాగైనా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలండి. సరేనండి. మీరింత చెప్పిన తర్వాత నేనెలా కాదంటాను? మీ తమ్ముడు గురించి వింటుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. మా అమ్మాయిని ఎలాగైనా మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను. చాలా సంతోషం అండి. కానీ మీ అమ్మాయితో చెప్పి తన పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. దాని గురించి మీరు వదిలేయండి. అంతా నేను చూసుకుంటాను. మీరు దేనికి కంగారు పడకండి, సరేనా? ఈ పెళ్లి జరిగిందనుకుని మీరు వెళ్ళండి. సరే, అయితే మేము అమ్మాయిని చూడ్డానికి ఎప్పుడు రావాలి? రేపే మంచి రోజు కదా, రేపే వచ్చేయండి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేశాక మా తమ్ముడికి సంబంధించిన ఆస్తులు కానీ పొలాలు కానీ అన్నీ మీరే చూసుకోవాలి. అవునా? సరేనండి, ఖచ్చితంగా చూసుకుంటాం. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. అమ్మయ్యా, కోట్లలో ఆస్తి అతి త్వరలో నా సొంతం కాబోతోంది. తలుచుకుంటేనే సంతోషం పొంగకొస్తోంది.